హాయ్ ఫ్రెండ్స్, సండే బ్లాగ్ ఇది. సాటర్డే రోజు పిండి వేసేసుకున్న దోశ పిండి కోసం గ్రైండింగ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అది గాలాడకుండా మంచిగా పెట్టాలి. వేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకున్న తర్వాత అలా పెడితే అట్లా పొంగిపోయింది ఫ్రెండ్స్, నాదే పొరపాటు. తర్వాత అది అలా కలుపుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని, నిజానికి అట్లా పొంగితే మంచిగా వస్తాయంట ఫ్రెండ్స్ పిండి. నేను ఒక 2.5 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నా. ఇట్లా తీసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, అందుకే కొంచెం బియ్యం ఎక్కువ వేసుకుంటాను. దాంట్లోకి మేము ఆలుగడ్డ చేసుకుంటాము. పిల్లలు ఎక్కువ ఆలుగడ్డనే ఇష్టపడతారని అదే చేస్తాను. ఇంకా సండే పొద్దున ఆలు కుర్మా ఇంకా దోశలు వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్ పిల్లలకి. మళ్ళీ తర్వాత ఈరోజు సండే కదా, బిర్యానీ అడిగినారు. బిర్యానీ నేను చెయ్యను అంటే ఆ పిల్లలు బిర్యానీ అని సతాయిస్తున్నారు ఫ్రెండ్స్ మా పిల్లలు. సరేలే చేస్తా, ఎట్లనో అట్లా అని చెప్పి చేసేసిన ఫ్రెండ్స్ బిర్యానీ కూడా. ఈరోజు సండే కదా, దోశలతోని బిర్యానీతోని ఇవాళ సండే రోజు మర్చిపోయిన థమ్స్ అప్ తెచ్చుకున్నాము. థమ్స్ అప్ బిర్యానీతోని ఈ సండే మేము ఈ విధంగా ఫినిష్ చేసేసాము ఫ్రెండ్స్. మీరు ఎలా చేశారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఈ ఛానల్ 1Kకి దగ్గర వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. అదిగో నేను బిర్యానీ చేశాను ఫ్రెండ్స్, బాగుంది కదా. పూలు మల్లె పూలే అన్నట్టు టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్, హోటల్లో తిన్నట్టుగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. కామెంట్ చేయండి ఫ్రెండ్స్.